దానియేలును సింహాల గుహలో పడద్రోశారు. అలాగే సింహాల గుహకు ఒక పెద్ద రాయిని దొర్లించి దాన్ని మూసివేశారు. ఆ రాయి మీద ఒక ముద్ర కూడా వేశారు, రాజుగారి ముద్ర కూడా ఉంగరంతో వేశారు. అంటే అర్థం ఏంటంటే కేవలం రాజు సమక్షంలోనే దాన్ని తెరవాలి అనేది ఆ ముద్ర యొక్క భావం. దానియేలు వయస్సు ఆ యొక్క సమయంలో సుమారుగా 90 సంవత్సరాలు. దానియేలు వయస్సు 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దానియేలు ఆ సింహాల గుహలో ఉన్నాడు. ఎన్ని సింహాలు ఉన్నాయో మనకు చెప్పబడలేదు, కాకపోతే చాలా సింహాలు ఉన్నాయని మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఆ శత్రువుల తర్వాత ఆ సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాలు వాళ్ళు ఇంకా అడుగుకు చేరక మునిపే వాడిని చంపివేసి వాళ్ళ ఎముకలను కూడా పొడి చేసినాయి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్నో సింహాలు ఉండి ఉండవచ్చు. అలాగే దానియేలు ఉన్నటువంటి ఆ గుహలో దేవుడు తన దూతను పంపించి అతను కాపాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దూత అంటే యేసుక్రీస్తే అని నేను భావిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దూత అని వ్రాయబడిన సందర్భంలో పాత నిబంధనలో అక్కడ మనము యేసుక్రీస్తుగా ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దానియేలు దూతలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద వచ్చిన వాళ్ళ మనం చూస్తే ఏమంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. కాబట్టి దూతకి నిర్దోషిగా కనపడటం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నది యేసు ప్రభు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం యేసు ప్రభువుకు జవాబుదారులం, ఆయనకు మనము లెక్క చెప్పాలి, ఆయన దృష్టిలో మనము నిర్దోషిగా కనపడాలి. ఇక్కడ ఈ వృత్తాంతంలో ఉన్నదంతా కూడా దానియేలు యొక్క ఆత్మీయత కారణంగా మాత్రమే జరుగుతూ ఉందండి. దానియేలు ఆయన దేవుణ్ణి సేవించకుండా ఉండటానికి కుయుక్తితో రాజుని మోసం చేశారు కొంతమంది అధికారులు, అధిపతులు. కాబట్టి అటువంటి చట్టాన్ని దేవుడు ఎప్పటికి కూడా అనుమతించడని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ దినాన బబులోనులో ఒక అసాధారణమైనటువంటి చర్య జరుగుతూ ఉంది. ఒక దృశ్యం అక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరికి ఎప్పుడు హాని తలపెట్టని దానియేలును సింహాల గుహలో పడవేశారు. దీని అర్థం ఏంటంటే దేవుని ప్రజలకు చెడు జరుగుతుంది అని అర్థం. దేవుని ప్రజలకు చెడు జరగదు, లేకపోతే అంతా మంచిగా జరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ వాక్య భాగం మనకు తెలియజేసేది ఏంటంటే దేవుని ప్రజలకు చెడు జరగవచ్చు. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అండి ఈ రాజు, కానీ ఆ రాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు. దానియేలును అలా సింహపు గుహలో వేయటం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు, సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే సంతకం చేశాడు చట్టం మీద. ఆయన సంతకం చేసినటువంటి చట్టాన్ని ఆయన మార్చకూడదు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు ఉన్నాడు. శత్రువులందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు, మేము దానియేలు మీద పై చేయి సాధించాం అని శత్రువులు నవ్వుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆ స్థలంలో పరిస్థితులన్నిటినీ మార్చగలగటానికి శక్తి కలిగినటువంటి దేవుడని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు సరైనటువంటి సమయంలో సరి అయినటువంటి దేవుడు అని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఇది ఈ వాక్య భాగానికి నేను ఎంచుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, ఆహా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. నేను ఈ వాక్య భాగానికి ఈ టైటిల్ని ఎంచుకున్నాను. ఏం టైటిల్ అండి? ఆహా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే కొద్ది నిమిషాలు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి కొన్ని గొప్పలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. నేను ఆరాధిస్తున్న దేవుని గురించి కొన్ని గొప్పలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన యొక్క శక్తి ఎలా ఉందో నేను ఈ దినాన తెలియజేసి మనమందరం కూడా ఆయన ఇంకా ఎక్కువగా ఆరాధించాలని ఈ వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను భావిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా చూస్తే దేవునికి శక్తి దేనిలో ఉంది అని మనం ఆలోచిస్తే ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా చూస్తే
విశ్వాసులతో పాటు అవిశ్వాసుల యొక్క మనస్సాక్షిని భంగపరిచే శక్తి దేవునికి ఉందండి. ఎవరి మనస్సాక్షిని భంగపరచడం? విశ్వాసులతో పాటు అవిశ్వాసుల మనస్సాక్షిని కూడా భంగపరిచే శక్తి దేవునికి ఉంది. ఆహా, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. ముందు మన టాపిక్ ఏంటి? ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. మొట్టమొదటి పాయింట్లో విశ్వాసులతో పాటు అవిశ్వాసుల యొక్క మనస్సాక్షిని కూడా భంగపరిచే శక్తి దేవునికి ఉంది. ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. చూడండి, ఇక్కడ 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 18. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. మనం మన జీవితంలో ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. మన మాటల కారణంగా లేకపోతే మన పనుల కారణంగా తర్వాత మనం బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అలా నేను ఎందుకు మాట్లాడాను, అలా మాట్లాడకపోతే బాగుండేది, అలా ఎందుకు చేశాను, అలాంటి పని చేయకపోతే బాగుండేది అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? అలాంటి పనులు మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే రాత్రి నిద్ర పట్టదు. అలాంటి నిద్ర లేని రాత్రులు ఎప్పుడైనా గడిపారా? ఉదయాన్నే లేచి మనం చేసిన దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం. రాత్రి తప్పు చేసామనుకోండి, మా అందరికీ నిద్ర పట్టదు. ఎందుకు చేశాను అనిపిస్తుంది. తెల్లారు లేచి దాన్ని సరిపెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి అని అనుకుంటే ఆ రాత్రి అంతా మనం మేల్కొనే ఉంటాం. ఇక్కడ రాజు అయినటువంటి దర్యావేషు జీవితంలో కూడా అదే జరిగిందండి. తన జీవితంలో విశ్రాంతి లేనటువంటి రాత్రుల్లో ఒక రాత్రి నా దినాన ఆయన గడుపుతూ ఉన్నాడు. దానియేలును చంపడానికి కారణం ఎవరు? అధిపతులు, ప్రధానులందరూ కలిసి యుక్తితో ఆలోచించి మోసం చేశారు ఆ రాజుని. తాను మోసపోయానని ఆయన ఇప్పుడు గ్రహించాడు. కానీ దాన్ని సరిదిద్దాలంటే ఇప్పుడు తన చేతిలో ఏం లేదు. ఎందుకంటే తను సంతకం చేశాడు, ముద్ర వేశాడు, రాజముద్రకి పడిపోయింది, చట్టం ఆ విధంగా చేసుకొచ్చాడు. తనకు అత్యంతమైన సన్నిహితుడైనటువంటి స్నేహితుడు దానియేలు. అటువంటి దానియేలుకే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడండి. ఇప్పుడు తాను రాజుగా ఉండి కూడా ఆ దానియేలుకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దానియేలుకి ఏం జరుగుతుంది ఆ సింహాల గుహలో అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా రాత్రంతా గడుపుతూ ఉన్నాడు. దానియేలు మరణానికి అర్హుడు కాదని ఆయనకు తెలుసు. కానీ ఆ చట్టం మీద సంతకం చేయటం ద్వారా అతనికి మరణశిక్ష అనేది విధించబడింది. అంటే ఆయన హృదయం ఎంతగా, అతని మనస్సాక్షి ఎంతగా వేదనకు గురవుతుందో మనం చూడాలన్నమాట. కాబట్టి ఇది నాన్న అటువంటి అవిశ్వాసి అయినటువంటి రాజైన దర్యావేషు యొక్క మనస్సాక్షిని కూడా ఆయన ఆ మనస్సాక్షిని తాకే విధంగా దేవుడు ఇక్కడ చేయగలిగాడు. ప్రజల హృదయాలను మార్చడానికి మనస్సాక్షి, ఆ మనస్సాక్షిని తాకే శక్తి అనేది దేవునికి ఉందండి. మనస్సాక్షి అంటే ఏంటి? మన చెవిలో మోగుతూ ఉంటుంది. మనం చేసిన తప్పు ఏదో తప్పు చేసామనుకోండి, ఆ రోజంతా కూడా మన చెవిలోనే మోగుతుండే, నువ్వు చేసిన తప్పు అని మన చెవిలో మోగుతూ ఉంటుంది. దాన్నే మనస్సాక్షి అంటాం. కాబట్టి ఇక్కడ దర్యావేషు జీవితంలో దేవుడు ఆ చిన్న స్వరాన్ని లేకపోతే కొద్ది స్వరాన్ని ఉపయోగించి అతని జీవితాన్ని దేవునికి వైపుకు మళ్లించే అవకాశాన్ని ఇక్కడ కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మనం ఆలోచన చేసుకుందాం. నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అది నిన్ను నిద్ర పోకుండా మేలుకొని ఉంచినటువంటి సందర్భం ఉందా అనేది నీవు ఆలోచన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తివంతమైన దేవుడు. కారణం ఏంటంటే ఆయన విశ్వాసుల మనస్సాక్షిని మాత్రమే కాదు, అవిశ్వాసుల మనస్సాక్షిని కూడా తాకగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, భంగం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే మనము ఆయన్ను ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. రెండవ పాయింట్లోకి వద్దాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ రెండవదిగా అత్యంత క్రూరమైన జంతువులను కూడా తనకు లోబడమని ఆజ్ఞాపించే శక్తి నా దేవునికి ఉంది. ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. రెండవ పాయింట్ ఏంటండి? అత్యంత క్రూరమైన జంతువులను కూడా తనకు లోబడమని ఆజ్ఞాపించే శక్తి దేవునికి ఉంది. మొట్టమొదటి పాయింట్లో చూసాం, విశ్వాసుల మనస్సాక్షి అవిశ్వాసుల మనస్సాక్షిని భంగపరిచే శక్తి ఉంది ఆయనకి. రెండవదిగా చూస్తే అత్యంత క్రూరమైన జంతువులను కూడా తనకు లోబడమని ఆజ్ఞాపించే శక్తి దేవునికి ఉంది. ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైనటువంటి దేవుడు.
ఇక్కడ 21, 22 వచనాలు చూద్దాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా అనెను. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దానియేలు సింహాల గుహలో ఉన్నంతకాలం దేవుడు ఏం చేయాలని సింహాన్ని కాపాడాలంటే, ఈ రోజుల్లో మనం సినిమాలు చూసామనుకోండి, సపోజ్ ఒక హీరో ఏం చేస్తాడు, సింహం నుంచి ఒక ఆయన కాపాడాలి. వెంటనే ఏం చేస్తాడు, ఎక్కడి నుంచో వచ్చే సింహాల బోనులోకి దూకేస్తాడు. ఈయన ముందు నిలబడతాడు. సపోజ్ మన పాస్టర్ గారు సింహాల బోనులో ఉన్నాడు అనుకోండి. ఈరోజు సినిమాల్లో ఎలా ఉంటాయంటే, ఒక హీరోలాగా నేను వచ్చాను అనుకోండి, నేనేం చేస్తున్నా, ఆయన ముందు ఆయన అడ్డంగా నుంచొని సింహాలన్నీ నా మీదకి వస్తూ ఉంటాయి. అప్పుడేం చేస్తా, ఆ సింహాన్ని ఒక చేత్తో పెట్టుకొని, ఈ సింహాన్ని ఇంకో చేత్తో పెట్టుకొని, ఆ సింహాన్ని కాలుతో దాన్ని, ఈ సింహాన్ని అట్లా చేసి దాని యొక్క జుట్టు బీకేసి ఇట్లా నానా గందరగోళం చేసి చివరికి వాటిని చంపేసి ఆయన కాపాడతా. అది ఈ రోజుల్లో మనం చూస్తాం. మరి ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఏమైనా కొరడా పట్టుకొని ఉన్నాడా సింహాన్ని చంపడానికి? కేవలము ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడండి. కేవలం ఏం చేశాడు? ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు. సింహాలతో యుద్ధం చేయలేదు, కొరడా పట్టుకోలేదు. సింహాల యొక్క పరిమితిలో దానియేలు లేడు అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చేశాడు. సింహాలకు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నీ పరిమితిలో దానియేలు లేడు, ఆయన ముట్టుకోకూడదు అని సింహాలకు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చేసాడని నేను నమ్ముతా ఉన్నాను. ఇక్కడ సింహాలు దానియేలు దగ్గరికి కూడా రాలేదని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన శరీరం మీద చిన్న ఘాటు కూడా పడలేదండి. సింహాలన్నీ కూడా ఆయన ఆజ్ఞాపించిన విధంగానే చేశాయి. బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మనం చూస్తాం, గాలిని సముద్రాన్ని దేవుడు గద్దించాడా? ఆయన ధోనిలో నిద్రిస్తూ ఉండగా గాలి సముద్రాలు వస్తే శిష్యులు బెంబేలెత్తిపోయారు. అయ్యా మమ్మల్ని కాపాడు అన్నప్పుడు లేచి ఏం చేశాడు? గాలిని సముద్రాన్ని గద్దించాడు. శిష్యులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. కాబట్టి ఈ వాక్య భాగం నాకు గుర్తుకొస్తుంది. ఈ దానియేలు గురించి చదువుకుంటున్నప్పుడు సింహాల నోరు మూయించాడు అంటే ఆ గాలి సముద్రాన్ని గద్దించినటువంటి సందర్భం నాకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ గాలి సముద్రాలను సైతం గద్దించినటువంటి దేవుడు సింహముల నోరు మూయించలేడా? తప్పకుండా మూయిస్తాడు. కాబట్టి అక్కడ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి మాత్రము అన్ని విషయాల మీద అధికారం ఉంది. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు అండి. కొలసీ పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 16-17 వచనాలు అక్కడ స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనంలో ఆకాశమందున్నవి దృశ్యమైనవి కానీ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారు, ఈ వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అన్నిటి మీద అధికారం కలిగి ఉంది. సృష్టి మీద అధికారం ఉంది, సింహాల మీద అధికారం ఉంది, క్రూర జంతువుల మీద అధికారం ఉంది. కాబట్టి ఇవన్నీ మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. ఇది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వర్తమానం నుంచి. కాబట్టి మొట్టమొదటిదేమో చూసాం, విశ్వాసుల యొక్క అవిశ్వాసుల యొక్క మనస్సాక్షిని భంగపరిచే శక్తి ఆయనకు ఉంది. రెండవదిగా చూసాం, క్రూర జంతువులను సైతము తనకు లోబడమని ఆజ్ఞాపించే శక్తి ఆయనకు ఉంది. ఇది రెండవది. ఇక మూడో దానికి వద్దాం. మూడవదిగా చూసినట్లయితే, మూడవదిగా మనం చూస్తే, తన ప్రజలు ఎంత అపాయంలో చిక్కుకున్నప్పటికీ వారిని విడిపించే శక్తి దేవునికి ఉంది. మూడవదండి, తన ప్రజలు ఎంత అపాయంలో చిక్కుకున్నప్పటికీ వారిని విడిపించే శక్తి దేవునికి ఉంది. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు అండి. 22వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు గనా అనెను. కొద్ది నిమిషాలు మన జీవితాలను ఆలోచిద్దామండి. మన జీవితంలో కొన్నిసార్లు గందరగోళం జరిగిపోయిద్దా లేదా? మన జీవితాలు ఎలా ఉంటాయి? గందరగోళం అయిపోతాయి కొన్ని సందర్భాలు. గందరగోళం అంటే తెలుసు కదా తెలుసా? గందరగోళం అంటే గజిబిజి అయిపోతాయి. మన జీవితాలు కొన్ని సందర్భాల్లో గజిబిజిగా మారిపోతాయి. కొన్నిసార్లు అటు నుంచి అపాయాలు వస్తూ ఉంటాయి, ఇటు నుంచి చిక్కులు వస్తూ ఉంటాయి, మన చేతిలో డబ్బులు ఉండవు, గజిబిజి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ గందరగోళాన్ని మనమే సృష్టించుకుంటామండి. ఆ గందరగోళానికి కారణం ఎవరు? మనమే. ఇంకో సందర్భాల్లో చూస్తే ఆ గందరగోళాన్ని ఇతరులు మనకు సృష్టిస్తారు. మనం ఆ గందరగోళంలో ఇరుక్కుపోతాం. ఇతరులు సృష్టించినటువంటి గందరగోళంలో మనం ఇరుక్కుపోతాం.
ఇక్కడ దానియేలు జీవితాన్ని చూసేదనుకోండి, దానియేలు ఇప్పుడు గందరగోళంలో ఉన్నాడు. ఆ గందరగోళం సృష్టించుకునే తాను మాత్రం కాదు, ఇతరులు తెలివిగా ఆ గందరగోళాన్ని సృష్టించి దానియేలు ఆ గందరగోళంలో ఇరికించారన్నమాట. కానీ ఇది నేను చెప్పేది ఏంటంటే, గందరగోళాన్ని నా అంతటా నేను సృష్టించుకున్నా, లేకపోతే మరొకళ్ళు ఎవరైనా నన్ను గందరగోళంలో ఇరికించినా నేనైతే పట్టించుకోనండి. జాతకు అర్థమవుతుంది కదా. గందరగోళాన్ని నా అంతటా నేను సృష్టించుకున్నా, లేక ఇతరులు సృష్టించిన గందరగోళంలో నేను పడినప్పటికీ నేను పట్టించుకోను. కారణం ఏంటంటే, నా దేవుడు అందులోంచి నన్ను విడిపించగలడు. అందులోంచి ఆ గందరగోళ పరిస్థితుల్లోంచి విడిపించగలిగినటువంటి శక్తి నా దేవునికి ఉంది. ఆయన గందరగోళంలోంచి నన్ను విడిపిస్తాడు మొట్టమొదటిగా. ఒకవేళ విడిపించలేదనుకోండి, ఆ గందరగోళంలో ఉంచే నన్ను కాపాడతాడు. బాగా అర్థమవుతుందమ్మా. గందరగోళంలో ఉంచుతాడు అంటే కష్టాల్లోనే ఉంచుతాడు, కొన్నిసార్లు విడిపిస్తాడు, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ కష్టాల్లోనే ఉంచి నిన్ను కాపాడతాడు. అది మనం ఈ దినాన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే తలుచుకుంటే ఆ దానియేలు ఆ గుహలో ఉన్నప్పుడు ఆ రాయిని వెంటనే పొర్లింపజేసేసి దానియేలు బయటకు లాగేసి మళ్ళీ యథావిధిగా తీసుకొని వచ్చేవాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు జరిగింది కదా. ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరిపోయాయి, మరి ఆ చెరసాల సంఖ్యలు విడిపోయాయి, గేటు తెరుచుకుంది, పేతురు బయటకు వచ్చాడు. అట్లా చేయగలడు. కానీ ఇక్కడ దానియేలును అలా చేయలేదు. ఆ గందరగోళంలోనే ఉంచాడు, దానియేలును కాపాడాడు. గందరగోళంలోనే ఉంచి దానియేలును కాపాడాడు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు తన దూతను పంపించాడు. మరి ఆ దూత రూపంలో వచ్చి సింహాల బోనులో రాత్రంతా దానియేలుతో గడిపాడు ఒక వ్యక్తి. ఎవరు? యేసు ప్రభువే. దూత అంటే అక్కడ ఎవరండి? యేసు ప్రభువే అక్కడ రాత్రంతా గడిపాడు. కాబట్టి దేవుడు తన ప్రక్కనుంటే ఏ సింహం కూడా తన దరిదాపులు కూడా రాదు అనే వాక్యభావం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభు దానియేలును గందరగోళ పరిస్థితిలోనే ఉంచాడు. ఆ దానియేలు అలా ఉంచి కాపాడాడు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది కష్టాల్లో ఉంటారు, గందరగోళ పరిస్థితిలో ఉంటారు, దేవుడు కాపాడుతాని ఎదురు చూస్తూ ఉంటారు, లేకపోతే దేవుడు ఆ గందరగోళం నుంచి బయట తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు దేవుడు అలా చేయడు. గందరగోళంలోనే ఉంచి నిన్ను కాపాడతాడు, గందరగోళంలోనే ఉంచి దేవుడు నిన్ను సహాయం చేస్తాడని ఇక్కడ మనం ఈ వృత్తాంతం ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చండి. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు గందరగోళంలో అనేకసార్లు ఉంచి నన్ను సంరక్షించాడు, నడిపించాడు. మీ జీవితంలో కావచ్చు, లేక మరో విధంగా కూడా కావచ్చు. ఏ విధంగానైనా దేవుడు తన ప్రజలను విడిపించగలడు అని ఈ మూడవ విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని తన ప్రజలు ఎంత అపాయంలో చిక్కుకున్నప్పటికీ వారిని విడిపించే శక్తి దేవునికి ఉంది. ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. ఈ దినాన మనం ఈ దానియేలు వృత్తాంతం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా చూస్తే, చివరిదిగా ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో నాలుగవదిగా మనం గమనించినప్పుడు, తన పిల్లలకు విరోధంగా చేయబడినటువంటి అపరాధాలకు తీర్పు తీర్చే శక్తి దేవునికి ఉంది. తన పిల్లలకు విరోధంగా చేయబడినటువంటి అపరాధాలకి తీర్పు తీర్చే శక్తి నా దేవునికి ఉంది. ఆహా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. 24వ వచనం, రాజు ఆజ్ఞ ఇయ్యగా వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి వెముకలను సహితము పగలగూరికి పొడి చేస్తారు. చాలు. ఇక్కడ చెడ్డ అధికారులు కొంతమంది ఉన్నారండి. చెడ్డ అధికారులు, చెడ్డ అధిపతులు ఉన్నారు. వారి కుటుంబాలను, సింహాలను ఆ సింహాల బోనులో గుహలో వేసింది ఎవరండి? దేవుడా? దేవుడు వేసాడా? దేవుడు వేయలా, ఆ రాజే వేయించాడు. బంట్రోతులకు ఆజ్ఞాపించి ఆ రాజే వేయించాడు. దర్యావేషు వారిని అందులో పడవేశారని మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఈ దినాన దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఏంటంటే, రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలోని వాక్య భాగం మనకు తెలియజేస్తుందంటే, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి అనే వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఆయన్ను సింహగుహలో వేయలేదు వాళ్ళందరినీ, కానీ ఆ రాజే వారిని సింహాల గుహలోనికి పడవేశాడు. కాబట్టి దర్యావేషు ఆ దుష్టులందరినీ సింహాల గుహలో పడవేశాడు. కానీ తన సేవకుడైనటువంటి దానియేలును బాధ పెట్టడానికి ప్రయత్నించిన వారికి విధించినటువంటి తీర్పును ఎవరు అమలుపరిచారు? ఇక్కడ దర్యావేషే అమలుపరిచాడు. ఎంత శక్తి ఉందండి దేవునికి! తన యొక్క బిడ్డలను వారికి వ్యతిరేకంగా చేయబడినటువంటి అపరాధాలకు తీర్పు తీర్చే శక్తి దేవునికి ఉందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
మనం ఈ నుంచి జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే కొన్ని సందర్భాలు మనకు అనేక మంది కీడు చేస్తారు, మనల్ని గందరగోళంలో పెట్టేస్తారు. మనం ఏం చేస్తాం, వారి పట్ల మనము పగ తీర్చుకోవాలనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం తెలియజేసింది ఏంటంటే పగ తీర్చుకోవటం దేవునికి వదిలేయండి, మీ అంతటా మీరు పగ తీర్చుకోవద్దు. దేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాడు. న్యాయం చేయటంలో నాకన్నా నీకన్నా దేవుడు చాలా సమర్థుడు. దేవుడు ఆ యొక్క తప్పును సరిదిద్దడానికి తనకు వదిలిపెట్టమని ఆయన కోరుకుంటున్నాడు నీ నుంచి. అందుకనే రోమపత్రికలో మనం చూస్తాం, రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి దినాన దేవుని వాక్యాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుళ్ళో 4 విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా విశ్వాసులతో పాటు అవిశ్వాసుల యొక్క మనస్సాక్షిని భంగపరిచే శక్తి నా దేవునికి ఉంది. రెండవదిగా అత్యంత క్రూరమైన జంతువులను కూడా తనకు లోబడమని ఆజ్ఞాపించే శక్తి దేవునికి ఉంది. మూడవదిగా దేవుని యొక్క ప్రజలు ఎంత అపాయమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని విడిపించే శక్తి దేవునికి ఉంది. నాలుగవదిగా తన పిల్లలకు విరోధంగా చేయబడినటువంటి అపరాధములను తీర్పు తీర్చే శక్తి దేవునికి ఉంది. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. కాబట్టి ఈ దినాన మనం ఈ సందేశాన్ని మనం ముగించుకోబోతూ ఉండగా మీ జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడో మీ మనసులో ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో మీ మనసులో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి అపోస్తలుడైన పౌలు కూడా ఒక చక్కని మాట చెప్తాడు. రోమాపత్రికలో 11వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. చూసారా ఎంత శక్తి కలిగినవాడో ఈ మాట మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము ఆరాధించాల్సినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచన చేసుకొని అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.